కొన్నిచివా మినాసా ఈ రోజు మనమైతే జుంజుయితస్ మాస్టర్ పీస్ ఉజ్మాకి సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది 1999 లో రిలీజ్ అయిన మాంగా అనమాట. ఫైనల్లీ 25 ఇయర్స్ తర్వాత యానిమే అడాప్టేషన్ వచ్చింది. ఈ సిరీస్ అయితే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయిని చూస్తాం. తన పేరు గోషిమా కిరే. తిని 18 ఇయర్స్ ఓల్డ్ హై స్కూల్ అమ్మాయి అనమాట. కిరే తన ఉంటున్న టౌన్ గురించి చెప్తుంది. ఈ టౌన్ పేరు కురౌజో. ఇంకా ఈ టౌన్ లో జరిగిన స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తానని కిరే చెప్తుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మనం ట్రైన్ స్టేషన్ ని చూస్తాం. కిరే తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ స్టడీస్ కోసం వేరే టౌన్ కి వెళ్తాడు. ఇంకా తన పేరు షూయిచి సాతో. కిరే ఇంకా షూయిచి వెళ్తూ ఉంటారు. షూయిచి కిరేతో ఈ టౌన్ వదిలేసి వెళ్ళిపోదామని చెప్తాడు. ఇది విని కిరే తన కిరేతో పాటు వెళ్ళిపోవడానికి చెప్తున్నాడేమో అని లైట్ తీసుకుంటుంది. కానీ షూయిచి తనతో ఈ టౌన్ లో ఏం జరుగుతుందో నోటీస్ చేయలేదా అని షూయిచి అడుగుతాడు. కిరేకి షూయిచి ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఇంకా తను కిరేతో రీసెంట్ గా ఈ టౌన్ లో చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటర్ లో స్పైరల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇంకా రీసెంట్ గా చాలా సుడిగాలు వస్తున్నాయని షూయిచి చెప్తాడు. ఇంకా షూయిచి తన ఫాదర్ గురించి చెప్తాడు. రీసెంట్ గా తన ఫాదర్ కి స్పైరల్స్ మీద ఆబ్సెషన్ వచ్చేస్తుంది. గైస్ ఉజ్మాకి ఇంకా స్పైరల్ ఒకటే మీనింగ్ కాబట్టి నేను 2 నేమ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ టౌన్ తన ఫాదర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని, రీసెంట్ గా తను స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడని, ఇంకా తన జాబ్ కి వెళ్లకుండా రోజు మొత్తం తన రూమ్ లో కూర్చొని స్పైరల్ షేప్స్ లో ఉన్న వస్తువులను చూస్తూ ఉంటాడని షూయిచి చెప్తాడు. ఇంకా ఇలా చూస్తున్నప్పుడు తన ఐస్ ఓన్ గా స్పిన్ చేస్తూ ఉంటాయని షూయిచి చెప్తాడు. ఇది విని కిరే రైట్ ఇంకా లెఫ్ట్ ఐ ఇండిపెండెంట్లీ ఎలా మూవ్ అవుతాయో అని కన్ఫ్యూజ్ అవుతుంది. షూయిచి కంటిన్యూ చేస్తూ రీసెంట్ గా వీళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు స్పైరల్ ఫిష్ కేక్స్ సూప్ లో లేవని తన ఫాదర్ గొడవ చేస్తాడు. ఇంకా తన సూప్ తాగుతున్నప్పుడు ఆ సూప్ ని ఫుల్ గా స్పిన్ చేసి తాగుతాడు. ఇంకా స్నానం చేస్తున్నప్పుడు కూడా వాటర్ ని స్పైరల్ షేప్ లో చేసి స్నానం చేస్తాడు. స్పైరల్ షేప్ చూడకపోతే తన ఫాదర్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడని షూయిచి చెప్తాడు. ఇదంతా విని కిరే నవ్వుతుంది. షూయిచి తనతో నువ్వు ఇప్పుడు నవ్వుతున్నావు, కానీ నువ్వు దాన్ని చూస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలుస్తుందని షూయిచి చెప్తాడు. అప్పుడే ఆ టౌన్ సైరన్ మోగడం స్టార్ట్ అవుతుంది. 5 PM కి వీళ్ళ టౌన్ సైరన్ స్టార్ట్ అవుతుంది. ఈ సౌండ్ షూయిచికి నచ్చదు. ఈ టౌన్ లో ఉన్న ప్రతి ప్లేస్ తన పిచ్చివాడిని చేస్తున్నాయని, తను ఎక్కడ చూసినా తనకి స్పైరల్ కనిపిస్తున్నాయని షూయిచి చెప్తూ అక్కడ నుండి స్లోగా వెళ్ళిపోతాడు. కిరే తన పిలిచేలోపే తన వెనకల నుండి ఒక సుడిగాలి వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా కిరే తన ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో షూయిచి ఫాదర్ ఉంటాడు. తను కిరే ఫాదర్ తో మాట్లాడుతూ ఉంటాడు. కిరే ఫాదర్ ఒక పాటర్ అన్నమాట. షూయిచి ఫాదర్ తనతో స్పైరల్స్ గురించి చెప్తూ ఉంటాడు. తను రీసెంట్ గా స్పైరల్స్ గురించి ఆలోచిస్తున్నాడని, స్పైరల్స్ లో ఏదో పవర్ ఉందని చెప్తాడు. ఇంకా తను స్పైరల్ షేప్ లో ఏదో ఒక వస్తువు తయారు చేసి ఇవ్వమని చెప్తాడు. తన బిహేవియర్ ని చూసి కిరే ఫాదర్ కూడా షాక్ అవుతాడు. నెక్స్ట్ డే మనం కిరేని స్కూల్లో చూస్తాం. కిరే తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తన పేరు కురతాని అజామే. తిని వేరే టౌన్ లో ఉంటుంది, కానీ ఈ టౌన్ లో చదువుతూ ఉంటుంది. షూయిచి స్కూల్ కి వెళ్లే టౌన్ లో అజామే ఉంటుంది అనమాట. ఇంకా కిరే తన బాయ్ ఫ్రెండ్ గురించి అజామేతో చెప్తూ ఉంటుంది. షూయిచి మిడిల్ స్కూల్ వరకు కురోజులో చదువుకున్నవాడు కాబట్టి వాళ్ళు కలిసి ఉండేవారని, కానీ ఇప్పుడు తను హై స్కూల్ కి మిదోరియామా టౌన్ కి వెళ్తున్నాడని కిరే చెప్తుంది. ఇది విని అజామి తను కిరేని చూసి జెలస్ ఫీల్ అవుతుందని, ఎందుకంటే తన టైప్ కుర్రోళ్ళు ఇక్కడ లేరని అజామి చెప్తుంది. ఇది విని కిరే నువ్వు క్యూట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఎవరైనా దొరుకుతారని కిరే చెప్తుంది. అప్పుడే గాలొచ్చి అజామి హెయిర్ కదులుతుంది. తన ఫోర్ హెడ్ మీద ఒక స్కార్ ఉంటుంది. కిరే ఇది చూస్తుంది. అజామి తనతో ఆ దెబ్బ ఎలా తగిలిందో చెప్తుంది. తను చిన్నప్పుడు తన క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ దెబ్బ తగిలిందని, ఆ తర్వాత వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని అజామి చెప్తుంది. ఇంకా తను కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత నుండి తనకి ఏ అబ్బాయి మీద క్రష్ వచ్చినా ఆ అబ్బాయిలు తనని లైక్ చేసేవారని, ఈ స్కార్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందేమోనని అజామి చెప్తుంది. ఇంకా వీళ్ళని బయట నుంచి ఒక అబ్బాయి చూస్తూ ఉంటాడు. తర్వాత అజామి ఇంకా కిరే స్టేషన్ కి వెళ్తారు. కిరే బాయ్ ఫ్రెండ్ ఎలా కనిపిస్తాడని అజామి అడుగుతుంది. నువ్వు తను ఎప్పుడో అప్పుడు స్టేషన్ లో చూసే ఉంటావని కిరే చెప్తుంది. ఇంకా స్టేషన్ లో ఉన్న అబ్బాయిలందరూ అజామిని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత షూయిచి వస్తాడు. కిరే అజామిని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. షూయిచి అజామిని చూడగానే తనకి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. తను పానిక్ అయిపోయి కిరేని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను ఇలా ఎందుకు చేశాడో అజామికి అర్థం కాదు. ఏమైందని కిరే అడిగితే షూయిచి తనతో నువ్వేం ఫీల్ చేయలేదా, నీ ఫ్రెండ్ నుండి నాకు ఉజుమాకి ప్రెజెన్స్ ఫీల్ అయింది, నువ్వు కేర్ఫుల్ గా ఉండాలి, ఆ అమ్మాయి ఒక ఉజుమాకి అని షూయిచి చెప్తాడు. ఇంకా కిరే ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫాదర్ తనతో షూయిచి ఫాదర్ అడిగిన వస్తువుని డెలివర్ చేయమని చెప్తాడు. కిరే షూయిచి ఇంటికి వెళ్తుంది. షూయిచి ఫాదర్ తనతో నాకు ఇప్పుడు ఆ వస్తువు అవసరం లేదని, ఎందుకంటే నేను ఇప్పుడు ఉజుమాకిని మేనిఫెస్ట్ చేయగలనని షూయిచి ఫాదర్ చెప్తాడు. తను ఏం చెప్తున్నాడో కిరేకి అర్థం కాదు. అప్పుడే తను తన టంగ్ ని స్పైరల్ షేప్ లో మార్చేస్తాడు. ఇది చూసి కిరే చాలా భయపడుతుంది. కిరే ఆ వస్తువుని అక్కడే వదిలేసి అక్కడ నుండి పారిపోతుంది. ఇంకా అక్కడ ఒక డెలివరీ బాయ్ వచ్చి తనకు ఒక ఐటమ్ ఇస్తాడు. దాన్ని చూసి షూయిచి ఫాదర్ చాలా ఎక్సైట్ అవుతాడు. సీన్ షిఫ్ట్ అయ్యి షూయిచి వెళ్తున్నప్పుడు అజామి తన దగ్గరకు వస్తుంది. తను షూయిచితో
లో నాకు తెలిసిన ప్రతి అబ్బాయి నా చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావని అజామి అడుగుతుంది. అజామిని చూసి షూయిచి చాలా భయపడిపోతాడు. తనకి అజామి ఫోర్ హెడ్ నుంచి ఉజుమాకి ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. నీ ఫోర్ హెడ్ వెనకాల ఏం దాచుతున్నావని షూయిచి అడుగుతాడు. ఇంకా అజామి కిరే షూయిచికి తన స్కార్ గురించి చెప్పిందేమోనని అజామి అనుకుంటుంది. ఇంకా షూయిచి కూడా తన స్కార్ ని చూసి అట్రాక్ట్ అయిపోతాడేమో అని అజామి అనుకొని తన స్కార్ ని షూయిచికి చూపిస్తుంది. కానీ తన స్కార్ ఇప్పుడు స్పైరల్ షేప్ లో ఉంటుంది. ఇది చూసి షూయిచి ఇంకా భయపడిపోతాడు. నీ స్కార్ ఒక హాఫ్ మూన్ షేప్ లో ఉండేదా అని షూయిచి అడుగుతాడు. అవునని అజామి చెప్తుంది. షూయిచి తనతో నీ స్కార్ ఇప్పుడు స్పైరల్ షేప్ లో గ్రో అయింది, నీ వల్ల ఈ టౌన్ లో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని షూయిచి చెప్తాడు. అజామి ఏడుస్తూ తన షూయిచి గురించి ఆలోచించడం ఆపలేకపోతుందని అజామి చెప్తుంది. షూయిచి తనతో నేను నీ మంచి కోసం చెప్తున్నాను, లేట్ అయ్యేలోపు ఈ టౌన్ వదిలేసి వెళ్ళిపో అని షూయిచి చెప్తాడు. అప్పుడే షూయిచికి తన ఫాదర్ గుర్తుకొచ్చి తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెస్సీలో మనం షూయిచి ఫాదర్ ఫ్యూనరల్ ని చూస్తాం. ఇంకా వీళ్ళు షూయిచి ఫాదర్ బాడీని క్రిమేట్ చేస్తారు. ఆ తర్వాత షూయిచి కిరేతో నా ఫాదర్ ఎలా చనిపోయారో అని తెలుసుకోవాలని లేదా అని షూయిచి అడుగుతాడు. మెట్ల నుంచి పడి చనిపోయారు కదా అని కిరే చెప్తుంది. అది మేము అందరికి చెప్పిన అబద్ధమని షూయిచి చెప్తాడు. షూయిచి ఫాదర్ బిహేవియర్ ని చూసి షూయిచి ఇంకా తన మదర్ మిదోరియామలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని అనుకుంటారు. ఆ పని మీద వాళ్ళిద్దరూ మిదోరియామకి వెళ్తారు. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు షూయిచి ఫాదర్ వాళ్ళకి ఎక్కడ కనిపించడు. షూయిచి తన ఫాదర్ రూమ్ లో ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక వుడెన్ టబ్ ఉంటుంది. షూయిచి మదర్ ఆ టబ్ లిడ్ ని ఓపెన్ చేస్తుంది. అక్కడ వీళ్ళకి ఒక షాకింగ్ సీన్ కనిపిస్తుంది. తన ఫాదర్ కి ఉజుమాకి మీద ఉన్న ఆబ్సెషన్ వల్ల తన స్పైరల్ షేప్ లో మారడానికి టబ్ లో వెళ్లి తన బాడీని స్పైరల్ షేప్ లో చేంజ్ చేసుకుంటాడు. ఇందువల్ల తన బాడీలో బోన్స్ మొత్తం విరిగిపోయి తను చనిపోతాడు. ఇది విని కిరేక్ కూడా కొద్దిగా భయం వేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాశం వైపు చూసి అరుస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఏమైందని చూస్తారు. షూయిచి ఫాదర్ క్రిమేషన్ స్మోక్ చిమ్నీ నుంచి బయటకు వచ్చి ఆకాశంలో స్పైరల్ షేప్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఉజుమాకి షేప్ తీసుకుంటుందని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ స్మోక్ ఆకాశం నుంచి ఆ టౌన్ లో ఉన్న ఒక పాండ్ లో వెళ్తుంది. సడన్ గా షూయిచి మదర్ అరవడం స్టార్ట్ చేస్తుంది. తనకి ఆ స్మోక్ లో షూయిచి ఫాదర్ కనిపిస్తున్నాడని తన మదర్ చెప్తుంది. ఆ స్మోక్ లో షూయిచి ఫాదర్ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా తన మదర్ అలాగే పానిక్ అవుతూ ఉంటే తను వీళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇంకా తర్వాత అక్కడికి అజామి వస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని కిరే అడిగితే తను కిరే కోసం వరి అయింది కాబట్టి వచ్చానని అజామి చెప్తుంది. అప్పుడే ఒక సుడిగాలి వస్తుంది. గాలి వల్ల అజామి హెయిర్ కదలడంతో కిరే తన్ని చూస్తుంది. ఇంకా అజామి ఫోర్ హెడ్ మీద లాస్ట్ టైం కన్నా ఇంకా పెద్ద స్పైరల్ షేప్ ఉంటుంది. ఆ స్పైరల్ స్పిన్ అవుతూ ఉంటుంది. కిరే భయపడుతూ ఏమైందని అడుగుతుంది. కానీ అజామి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హాస్పిటల్లో కూడా షూయిచి మదర్ అరుస్తూనే ఉంటుంది. నర్సెస్ తన్ని ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా తను అరుస్తూనే ఉంటుంది. ఇంకా తను నర్స్ హెయిర్ బన్ ని చూసి ఇంకా అరవడం స్టార్ట్ చేస్తుంది. నెస్సీలో అజామి వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి తన్ని ఆపుతాడు. తన పేరు ఒకదా. తనతో పాటు డేట్ కి రమ్మని ఒకదా అడుగుతాడు. అజామి తన్ని చాలా సార్లు రిజెక్ట్ చేసి ఉంటుంది. తను ఈసారి కూడా తన్ని రిజెక్ట్ చేస్తుంది. కానీ ఒకదా తనతో తన్ని ఏదో అజామి వైపు అటాక్ చేస్తుందని, అజామి తన్ని ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా తను గివ్ అప్ చేయడని, తను అజామి కోసం ఏమైనా చేస్తాడని ఒకదా చెప్తాడు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం కిరేని స్కూల్లో చూస్తాం. బయట చాలా వర్షం పడుతూ ఉంటుంది. ముందు అజామి సీట్ ఖాళీగా ఉంటుంది. అప్పుడే క్లాస్ డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది. ఒక అబ్బాయి స్లోగా క్లాస్ లోకి ఎంటర్ అవుతాడు. తన పేరు కతాయామా. తన వర్షంలో ఫుల్ గా తడిసిపోయి ఉంటాడు. తను లేట్ గా వచ్చాడని తన టీచర్ చెప్తే కతాయామా స్లోగా ఆన్సర్ ఇస్తాడు. అప్పుడే ఒక అబ్బాయి కతాయామని ఎక్కిరిస్తూ కతాయామ ఇంకా స్నేల్ కి రెస్ పెడితే స్నేల్ గెలుస్తుందని ఆ అబ్బాయి చెప్తాడు. ఇది విని అందరు నవ్వుతారు. ఇంకా తన టీచర్ కతాయామతో నువ్వు మళ్ళీ ఫుల్ గా తడిసిపోయి ఉన్నావు, నీకు అంబ్రెల్లా యూస్ చేయమని నేను చాలా సార్లు చెప్పాను, అయినా నువ్వు వర్షం పడుతున్నప్పుడు స్కూల్ కి ఎందుకు వస్తావని తన టీచర్ చెప్తాడు. ఇంకా మళ్ళీ కతాయామ స్లోగా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు వాలీబాల్ ఆడుతూ ఉంటారు. కతాయామ దగ్గర బాల్ వచ్చినా తను స్లోగా ఉండడం వల్ల తను బాల్ ని మిస్ చేస్తాడు. ఇది చూసి తన క్లాస్మేట్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా కతాయామ బాగా ఆడకపోవడం వల్ల వీళ్ళు తన్ని తిడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు కోపంతో తన బట్టలు ఇప్పేసి తన కారిడార్ లోకి తీసుకెళ్తారు. అప్పుడే వీళ్ళందరూ కతాయామ వీప్ మీద స్పైరల్ షేప్ ని చూస్తారు. ఇంకా హాస్పిటల్లో షూయిచి మీద హెడ్ షేవ్ చేసి ఉంటుంది. ఇంకా తన చేతుల మీద గ్లౌస్ ఉంటాయి. షూయిచి ఇంకా కిరే క్యాప్స్ వేసుకుని ఉంటారు. షూయిచి తన బయటికి పిలిచి తన మదర్ కి ఏమైందో చెప్తాడు. ఫ్యూనరల్ తర్వాత నుంచి తన మదర్ కి ఎక్కడ చూసినా స్పైరల్ షేప్ కనిపిస్తూ ఉంటాయి. ఆ భయం వల్ల తను హెడ్ షేవ్ చేసుకుంది. ఇంకా తనకి తన ఫింగర్స్ మీద స్పైరల్ షేప్ కనిపిస్తుంది. ఆ భయంతో తను తన ఫింగర్ స్కిన్ ని కట్ చేసుకుంటుంది. తనకి ఏ స్పైరల్ కనిపించినా తన హస్బెండ్ తనకి గుర్తుకొస్తూ ఉంటాడు. ఇంకా తన హస్బెండ్ తన్ని కూడా స్పైరల్ గా మారిపోని చెప్తూ ఉంటాడు. అందుకే షూయిచి గ్లౌస్ ఇంకా క్యాప్స్ వేసుకుని ఉంటాడు. తన డాక్టర్స్ ఇంకా నర్సెస్ కి వార్న్ చేయడంతో తన మదర్ ఇప్పుడు సైలెంట్ అయిందని షూయిచి చెప్తాడు. నెస్సిన్ రాత్రి కిరే ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి అజామి కనిపిస్తుంది. తను అజామి దగ్గరికి వెళ్తుంది. అజామి తనతో నా రైట్ ఐలో ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు ఏమైందో చూడని అజామి చెప్తుంది. తను క్యాప్ తీసి కిరేకి చూపిస్తుంది. తన రైట్ ఐ దగ్గర స్పైరల్ తిరుగుతూ ఉంటుంది. ఇంకా తన రైట్ ఐ ఆ స్పైరల్ లో దూరిపోతుంది. ఇది చూసి కిరే చాలా భయపడుతుంది. ఇంకా అజామి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఒక పార్క్ లో షూయిచి ఇంకా ఒకదా ఉంటారు. షూయిచి ఒకదాతో కిరే ఎక్కడ ఉంది, నువ్వు నన్ను ఎందుకు పిలిచావని షూయిచి అడుగుతాడు. కిరే రావట్లేదని ఒకదా చెప్తాడు. అప్పుడే అక్కడికి అజామి వస్తుంది. ఒకదా తనతో నువ్వు చెప్పినట్టే నేను తను ఇక్కడికి తీసుకొచ్చాను, ఇప్పుడు నువ్వు నాతో డేట్ కి వస్తావు కదా అని ఒకదా అడుగుతాడు. అజామి తనతో నీ యూజ్ నాకు ఇప్పుడు లేదు, నువ్వు వెళ్ళిపో అని అజామి చెప్తుంది. నేను తన్ని తీసుకొస్తే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావని చెప్పావు కదా అని ఒకదా చెప్తాడు. అజామి నవ్వుతూ నేను షూయిచిని మాత్రమే చూడడానికి వచ్చానని అజామి చెప్తుంది. ఒకదా కోపం వచ్చి అజామి హ్యాట్ తీసేస్తాడు. అజామి ఫేస్ లో స్పైరల్ షేప్ ఇంకా పెద్దదైపోయి ఫుల్ స్పీడ్ లో స్పిన్ అవుతూ ఉంటుంది. ఒకదా తనకి ఏమైందని అజామి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఉజ్మాకి తన్ని లాక్కుంటుంది. ఒకదా
దాంట్లో దూరి చనిపోతాడు. ఇంకా కిరే ఎక్కడికి వస్తుంది. షూచి ఒక చెట్టు మీద ఉంటాడు. ఏమైందని కిరే అడిగితే అజామి ఒక అబ్బాయిని చంపేసిందని షూచి చెప్తాడు. కిరే అజామిని చూస్తుంది. అజామి స్పైరల్ ఫుల్ స్పీడ్ లో తన బాడీని లాక్కుంటూ ఉంటుంది. అజామి బాడీ మొత్తం ఆ స్పైరల్ లో దూరిపోయి ఆ స్పైరల్ మాయమైపోతుంది. ఈ టౌన్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి ఇదే బిగినింగ్ అని కిరే చెప్తుంది. లాస్ట్ లో మనం స్కూల్ బిల్డింగ్ మీద ఒక స్నేల్ షెల్ ని చూస్తాం. ఇక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 1 ఎలా అనిపించిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ సిరీస్ లో టోటల్ 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.